హే పీపుల్. సో నేను రీసెంట్గా పోస్ట్ చేస్తున్నాను కదా వీడియోస్ వీటి గురించి, లైక్ నేను ఫేస్ చేస్తున్న వాటి గురించి. సో నేను చెప్తాం అనుకుంటున్నది ఏంటి అంటే, ఇట్స్ లైక్ నేను ఫేస్ చేస్తున్నవి మీరు ముందే రికగ్నైజ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవుతారని చెప్పి. సో నేను నాకు సివియర్గా షోల్డర్ పెయిన్ ఉందన్నమాట. సో మనం హ్యాండ్ మీద పడుకోబెట్టుకొని ఫీడ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం వస్తుందన్నమాట. పైగా ఐ నెగ్లెక్టెడ్ కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్. సో అది ఇంకో కన్సర్న్ అనమాట. ఐరన్ కాల్షియం కంపల్సరీగా వేసుకోవాలి, లేదు అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ పీరియడ్స్ డిలే. సో డిలే అవ్వటంలో ఏం ప్రాబ్లం లేదు, బట్ ఒకసారి కన్సల్ట్ అయ్యి గైనకాలజిస్ట్ని, తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇట్స్ నాట్ ఇన్ హర్ హ్యాండ్స్. సో ప్రాబ్లం ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవాలంటారు కదా, దాట్స్ వాట్ హ్యాపెన్స్ అనమాట. సో నేను అందుకని చెక్ చేయించుకుందామని వెళ్ళాను. ఇంకా ముందు వెళ్తే దే వుడ్ యాక్చువల్లీ ముందు నేను కన్సల్ట్ అయ్యాను, బట్ ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్తే దే టోల్డ్ మీ దట్ యూ హ్యావ్ పీసీఓఎస్. యా, రైట్ నవ్ వింటున్నదే అది. సో వెయిట్ లాస్, హెల్దీ లైఫ్ స్టైల్, మెయింటైనింగ్ హెల్దీ డైట్, వీటి వల్ల సాల్వ్ అయిపోతుంది. సో డోంట్ వరీ అబౌట్ పీసీఓఎస్. అది మన చేతుల్లో ఉంటదనమాట. మనం ఎలా ఉంటామో అది అలానే ఉంటది. సో నేను ఇంకా ఏమన్నా ఫేస్ చేసున్నానా, ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి సచ్ మోర్ కంటెంట్ కావాలి అంటే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.